నమస్తే, వెల్కమ్ టు ఏపీ పంచాయతీ. నేను బలరాం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ తరపున రవికిరణ్ గారు, అలాగే టీడీపీ తరపున ఎం లింగారెడ్డి గారు, ఇక వైసీపీ తరపున రొక్కం సూర్యప్రకాష్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, అందరికీ నమస్తే అండి. రైట్. సూర్యప్రకాష్ గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నిన్న కోవిడ్ నియంత్రణ కావచ్చు, వ్యాక్సినేషన్ మీద సీఎం జగన్ సమీక్ష జరిపారు. గ్లోబల్ టెండర్స్ కూడా ఆహ్వానించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇది ఎటువంటి పరిణామాలుగా చూడొచ్చు? ఏపీ ప్రభుత్వం కొంత దూకుడు పెంచింది అనుకోవచ్చా? గతంలో అనేక విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటికైనా కొంత కదలిక వచ్చింది. సీఎం జగన్ సమీక్షల్లో కొంత కోవిడ్ మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్లేస్లో సాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక ఎజెండా అంశంగా మాత్రమే కోవిడ్ ఉంది అంటున్నారు. బట్ నిన్నటికి కొంత కదలిక వచ్చిందా? స్పీడ్ అయింది అనుకోవచ్చా? సార్ తప్పకుండా సార్. ఈరోజు ఏపీలో 5 కోట్ల మంది ప్రజల అభిమానాన్ని చూరగొని 151 సీట్లతో గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి అతి చిన్న వయసు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మొదట కోవిడ్ ఫస్ట్ వేవ్ లోనే ఆయన ఒక మాట చెప్పారు. ఏంటా మాట? అసలు కరోనా అనేది ప్రజలతో జీవించలే విధంగా భవిష్యత్తు కోసం ఆయన చెప్పారు. ఆ రోజు పారాసెటమాల్ మాత్ర కానీ ఓన్లీ విటమిన్ సి మాత్రలే వాడుకోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఆ రోజు ఆయన పడిన నాయకులు కానీ వేరే నాయకులు కానీ దుమ్మెత్తి పోశారు, హేళన చేశారు. మరి ఇప్పుడు ఏమైంది? అదే కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద హేళనతో మాట్లాడారో వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్, చిన్న వయసుకులు అయినా సరే భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కరోనా కోసం మాట్లాడారు, అదే కరెక్ట్ ఒప్పుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రానికి అనేక మరణాలు కానీ కోవిడ్ కేసులు కానీ పెరుగుతున్న కారణం ఎవరంటే నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల చెందుతుంది. ఎందుకు? మన ఏపీకి రావాల్సిన ఇంజక్షన్లు కానీ సకాలంలో కావలసిన డోసులు పంపించట్లేదు. అసలు 2.35 లక్షల రెమ్డెసివిర్లు మన ఏపీకి పంపించారు. కానీ గుజరాత్ లో అతి తక్కువ కేసులు ఉన్న గుజరాత్ కి 4.35 లక్షల రెమ్డెసివిర్లు డోసులు పంపించారు. కారణం ఏంటండి? అసలు ఏపీకి ఎక్కువ కేసులు ఏపీకి తక్కువ కేంద్ర ప్రభుత్వం పంపడం ఏంటి? అక్కడ మధ్యప్రదేశ్ 30,000 అధికంగా పంపించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? కానీ బీజేపీ వాళ్ళతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు పాత మిత్రులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎలాగో విధంగా ప్రజల్లో చర్చ చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక రాజకీయ కుట్రలో భాగం చేయాలంటే నేను భావిస్తాను తప్ప ఇంకోటి కాదని మనం చేసుకుంటాం. రైట్. అంటే మీరు ఇందాక చెప్పారు, నిజమే. అది ప్రపంచంలో ఎవరూ కూడా చెప్పనటువంటి విధంగా జగన్ చెప్పడం జరిగింది గత సంవత్సరమే. కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుంది ప్రపంచ దేశాలు అంటూ కూడా. బట్ సెకండ్ వేవ్ని ఎందుకు అంత ముందుగా అంచనా వేయలేకపోయింది? కట్టడి చర్యల్లో ఎందుకు కొంత ఆలస్యమైంది? ఎందుకంటే అందరికంటే కూడా లాస్ట్ ఇయర్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన చాలా దూరంగా విశ్లేషించడం జరిగింది, ఎవరికి సాధ్యం కాని విధంగా. అలాంటి మనిషి, అలాంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎందుకు సెకండ్ వేవ్ని అంచనా వేయలేకపోయారు? ప్రణాళికాబద్ధంగా ఎందుకు అడుగులు వేయలేకపోయారు అనేది కూడా వినిపిస్తోంది. సార్ ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తాయని మీకు స్వేచ్ఛ ఇవ్వాలా? రాష్ట్ర ముఖ్యమంత్రులకి స్వేచ్ఛ ఇవ్వాలా? మీరు ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో మరణాలు కేసులు ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో మీరు స్వేచ్ఛగా ముందుకెళ్ళండి, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తుంటే ఏ ముఖ్యమంత్రి మాత్రం ముందుకు అడుగు వేయగలుగుతారు? తర్వాత ఈరోజు ఏపీలో 669 కోవిడ్ ఆసుపత్రిలో ఐసీయూ బెడ్లు 6,513 పెట్టారు. ఆక్సిజన్ బెడ్లు 23,357 పెట్టారు. జనరల్ బెడ్లు 17,823 పెట్టారు. అలాగే వెంటిలేటర్స్ 3,460 పెట్టారు. మిగతా కాకుండా కోవిడ్ సెంటర్లో 50,000 బెడ్లు అదనంగా పెట్టారు. మొత్తం 1,00,000 బెడ్లు ముందు చూపుతోటి 2 విడతలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే దాని మీద ప్రతిపక్షాలు ఏదో చేయలేదు, అది చేయలేదు అనుకోని బురదలు అనేది ఇది కరెక్ట్ కాదు. నేను అంటే రైట్. రవికిరణ్ గారు ఏం చెప్తారు? అంటే నిన్న కోవిడ్కి సంబంధించి సమీక్ష జరపడం జరిగింది ఏపీ సీఎం జగన్. గ్లోబల్ టెండర్స్కు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఇది ఎటువంటి పరిణామంగా చెప్పాలంటారు? బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి రాజ్ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి.
దయచేసి ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరి ధరించాలని చెప్పి కోరుకుంటూ ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. సో బలరాం గారు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు మాట్లాడేది మంచంతా మా అకౌంట్, చెడు ఏమైనా ఉంటే అదంతా మోడీ గారి అకౌంట్ తూసేయటం, ఇది రాజకీయ ఆరోపణలు చేయటం ఇది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మార్చి 17వ తారీఖు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో, కొన్ని పట్టణాల్లో కూడా కరోనా వ్యాప్తి 150% వేగంగా ముందుకు వెళ్తుంది. మన యొక్క ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం కాకూడదు. దయచేసి అందరూ మార్గదర్శకాలు పాటిస్తూ ఏదైతే బెడ్ల సంఖ్య పెంచుకుంటాం కావచ్చు, ఆక్సిజన్ నిల్వలు పెంచుకుంటాం కావచ్చు, మాస్కులు కూడా వేసుకోవటం లేదు. ఎందుకని వేసుకోవటం లేదనేది మీరు సమీక్షించవలసింది అని ఆ రోజే హెచ్చరించారు. హెచ్చరించి చర్యలు తీసుకోమంటే మన ముందు చూపున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాస్కులు వేసుకోవాలి, వేసుకోకపోతే ఫైన్ వేస్తామని చెప్పి ఏప్రిల్ 20 జీవో నెంబర్ 161 ఇది 40 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు సమీక్ష పెట్టి చెప్పిన తర్వాత చిన్న విషయం మాస్క్ పెట్టుకోవట్లేదు, పెట్టుకోవాలి చెప్పాలని చెప్పి చిన్న విషయం ఈ జీవో ఇవ్వటానికి 40 రోజులు పట్టింది. ఇప్పుడు ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ల తయారీకి ప్రపంచ దేశ చరిత్రలోనే ఈ శతాబ్దం చవి చూడనటువంటి మహమ్మారిని మనం చవి చూస్తున్నాం. ఈ యొక్క వ్యాక్సిన్ తయారీకి ఏప్రిల్లోనే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, శాస్త్రవేత్తలను, నిష్ణాతుల్ని అకాడమిషియన్స్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సంవత్సర కాలంలోనే 2 మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత ప్రధానమంత్రి శాస్త్రవేత్తల ముందుగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తర్వాత. అయితే ఈ యొక్క ఘనతని ఏదైతే జనవరి 3-4 తారీఖుల్లో వచ్చినటువంటి ఈ యొక్క అప్రూవల్స్ కి ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ వీళ్ళందరూ ఏం చెప్పారండి? ఇది పనిచేయదు, ఇది బీజేపీ వ్యాక్సిన్, ఇది అసలు ఇది వ్యాక్సిన్ అంత మంచిదైతే మోడీ గారే వేసుకోవచ్చు కదా, అది వేసుకుంటే నపుంసకులైపోతారు, ఇటువంటి ప్రచారాలు అడ్డగోలు రాతలు రాసి 2.5 నెలల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా చేయనివ్వకుండా ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంత్రులందరూ విజ్ఞప్తి చేసి వ్యాక్సిన్ టీకా ఉత్సవం కూడా ఏప్రిల్ 2వ వారంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే వ్యాక్సిన్ నిల్వలు పెరిగిపోతున్నాయి, ఎక్స్పైర్ అయిపోతాయి, దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి టీకా ఉత్సవం కూడా పెట్టి బలవంతంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు సెకండ్ వేవ్ రాగానే మేధావులందరూ మేల్కొని ఏ రోజైతే వారు వ్యాక్సిన్ వద్దు పనిచేయని వాళ్ళు ఈ రోజు వ్యాక్సిన్ కావాలంటున్నారు. నేను చెప్పేదంటే ప్రధానమంత్రి మోడీ గారు వీరి యొక్క ఆరోపణలకి అతీతంగా మార్చి ఏప్రిల్ మాసాల్లోనే వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ కావచ్చు, సిరమ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, వారి యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ కి అదనంగా నిధులు ఇవ్వటమే కాకుండా ఆ యొక్క భారత్ బయోటెక్ మన స్వదేశీయంగా తయారు చేసింది కాబట్టి సిరమ్ ఇన్స్టిట్యూట్ మనది కాదు, యూకే దేశం సంబంధించిన ఆస్ట్రాజెనికా కంపెనీ పేటెంట్ ఉంది కాబట్టి అది మనం చేయటం అవ్వదు. కాబట్టి భారత్ బయోటెక్ ని ఏదైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్ లో పిఎస్యు ఏదైతే మన హైదరాబాద్ లో ఇండియన్ ఇమ్యునాలజికల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో భారత్ బయోటెక్ కావచ్చు, అలాగే ముంబైలో ఉన్నటువంటి హాఫ్కిన్ కావచ్చు, ఈ 3 కంపెనీల్లో అప్డేట్ చేసి వాళ్ళతో అనుసంధానం చేసి ఎంఓయూ కుదిరించి దాంట్లో కూడా ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటూ, అలాగే శాంతా బయోటెక్ కూడా మేము చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం వారికి చెప్పింది ఇది బయో సేఫ్టీ లెవెల్ 3 ఉండాలి, మీకు లేదు కాబట్టి అది అప్గ్రేడ్ చేసుకుని మీకు ఇస్తామని చెప్పేసి గత నెలన్నర మాసాలుగా చేస్తున్న చర్య. ఇదేదో వీళ్ళు ఎప్పుడు లేఖ రాశారు, ప్రధానమంత్రి గారు స్పందించారు, ఇటువంటి తప్పుడు రాతల సొంత పేపర్లు దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, టీడీపీ నాయకులు లింగారెడ్డి గారు ఏం చెప్తారు అంటే రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయా, ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. ప్యానల్ ఉండే మిత్రులందరికీ కూడా మొట్టమొదట ముస్లిం సోదరులకు అందరికి కూడా రంజాన్ పర్వ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరోనా కట్టడి విషయంలో మనము చూస్తున్నాం ఏదైనా సరే యాజ్ ఈస్ ది కింగ్ సో ఆర్ ది సబ్జెక్ట్స్ అంటారు, అంటే యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే ఏ విధంగా పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఉంటారో, రాజులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ విధంగా ఉంటారు, కింద అంచెలు కానీ ప్రజలు కూడా ఆ ప్రవర్తన అది కిందికి వస్తుంది, పై నుంచి కిందికి వస్తుంది, కింది నుంచి పైకి. కానీ అది ఏమైందంటే మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం,
ప్రభుత్వము కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సరే వ్యాప్తిని అరికట్టడం అనేది వాళ్ళ బాధ్యత. అది అరికట్టకపోగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి మనం చూస్తున్నాం. అంటే వందల వేల మందితో ర్యాలీలు కానీ లేకపోతే మిగతా పార్టీ కానీ లేకపోతే పుట్టినరోజులు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఇవన్నీ జరుపుకున్నారు. మన వెంకయ్య గారు కూడా ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు, కరోనా ఎక్కువ ఉందంటే దానికి నానా గందరగోళం చేసి కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పినా కూడా దానికి ఎలక్షన్లు పెట్టమన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం చాలా కేంద్ర ప్రభుత్వం కాదు కేంద్ర బీజేపీ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు మనం చూసినాం. మెడ్రాస్ హైకోర్టు ఏమనిచ్చింది, అసలు ఇంతమందిని ఎన్నికల ప్రచారంలో అనుమతించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం పైన మర్డర్ కేసు కూడా పెట్టాలని చెప్పి ఇదంతా అయిపోయిన అంశం. మనం ప్రస్తుతం ఇది మాట్లాడుతున్న రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు సంబంధించి ఒక్క నిమిషం. అంటే ఎవరైతే ఈ వ్యాప్తిని అరికట్టాలో వాళ్ళు వ్యాప్తిని అరికట్టబోగా నిర్లక్ష్యంగా ఉండడము వ్యాప్తిని చెందడానికి ప్రోత్సహించండి. పెద్ద పెద్ద వాళ్ళే మాస్కులు లేకుండా తిరుగుతున్నారు లేకపోతే ర్యాలీలో పాల్గొంటున్నారు అంటే ఇంత సందేశం వేరే విధంగా పోతుంది. అదే ఒకటి జరిగింది. తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మేమంతా కూడా ఏం చెప్తున్నాము, 1600 కోట్ల రూపాయలు అయితే వ్యాక్సిన్ అందరికి వస్తుంది, మీరు 1600 ఖర్చు పెట్టి చేయండి అంటే దానికి ఏం చెప్పినారు, జరిగే పని కాదని చెప్పినారు. తర్వాత ఈ మధ్యలో రైతు భరోసా డబ్బులు ఇస్తాం, అదే రైతు భరోసా వేయండి, మిగతా దానికి అమ్మఒడి వేయండి, దానికి మాకే అభ్యంతరం లేదు. కానీ ఇవ్వాల్సినటువంటి విషయానికి ఇవ్వలేదని దాంతో మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు 1600 కోట్లు అవసరం అయితే 45 కోట్లు మాత్రమే దానికి కేటాయించినాం. మొన్న మంత్రివర్గ సమావేశంలో కూడా చూసినాం. తర్వాత మహారాష్ట్రలో ఒకటే చెక్కుతో మేము రైట్. లింగారెడ్డి గారు, అంటే అనంతపురంలో ఘటన కావచ్చు, నిన్న మొన్నటికి రియా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయిన ఈ దురదృష్ట ఘటనలు కావచ్చు, అంటే ఇంత జరుగుతున్న ప్రభుత్వం వేగవంతమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది అనేది మన గతంలో వింటూ ఉన్నాం ఈ ఆరోపణలు. అయితే రీసెంట్గా జగనన్న ప్రాణవాయు రథచక్రాలు అంటూ కూడా నేనేదో రాజమండ్రిలో స్టార్ట్ చేయడం జరిగింది ఒక పైలట్ ప్రాజెక్ట్గా. అంటే ప్రమాదాన్ని ముందే అంచనా వేసి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వ బాధ్యత. మరి అలాంటిది ఇంత అనంతపురం ఘటన కావచ్చు, రియా ఘటనలు జరిగిన తర్వాత కొంత కోలుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని వెనుక ఎటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి నెపం వేయబోతోంది? ప్రతిపక్షాలు మన గతంలో చూసాము. ఎటువంటి బాధ్యతగా ఉండాలంటారు ప్రభుత్వం? నెపం కాదు, వాస్తవం. ఇప్పుడు పోయిన జనవరిలో ఇప్పుడు మొదలైంది. అంటే దాదాపు సంవత్సరం 4 నెలలు 5 నెలలు అవుతా ఉంది. అంటే ఏదో భూకంపం వచ్చేట్టు సడన్ గా వచ్చింది కాదు కదా, సునామీలు కానీ తుఫాన్లు కానీ వచ్చేది కూడా తెలుస్తుంది మనకు. కానీ సంవత్సరం 4 నెలలు అవుతా ఉంటే కనీస చర్యలు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడం కానీ లేకపోతే వెంటిలేటర్ కానీ లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ లేదు ఈ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలతో మాకు కావాలని చెప్పి ముందుగా మాట్లాడుకోవడం కానీ బెడ్లు కానీ అసలు అంబులెన్స్లు లేవు. ఇప్పుడు మీకు ఏమైతుందంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఫర్ 10 years అనమాట. అది ఇంకా 3 సంవత్సరాలు వీలుంటే హైదరాబాద్ లోనే మెయిన్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అక్కడ పోయేదానికి కూడా పోయే పరిస్థితి లేదు. ఈ వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు. కామన్ క్యాపిటల్లో ఇప్పుడు కామన్ క్యాపిటల్ అంటే ఏంది, ఈ రోజు కూడా హైదరాబాద్ మన క్యాపిటలే. అందులో వాళ్ళకి కూడా మన క్యాపిటల్కి కూడా ఆఫ్ చేసడానికి వాళ్ళు ఎవరు, అది అడిగే వాళ్ళు ఎవరు? ఆసుపత్రులు ఏమో అని హైదరాబాద్ లో ఉన్నాయి, మిగతా చోట్ల లేవు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సంవత్సరం 4 నెలలు అయినా కూడా ఎందుకు చర్య తీసుకోలేదు? ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడానికి ఎన్ని రోజులు కావాలా? ఈ కంపెనీలతో మాట్లాడుతున్న దానికి ముందే మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు పోయిన ఏప్రిల్ లో ఒక 10 రోజులు కంపెనీలతో మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన చోటు కొనుక్కోండి అని కేంద్ర ప్రభుత్వము దాదాపు 10-12 రోజులు పర్మిషన్ ఇచ్చింది. ఆ లోపల చాలా మంది ఆర్డర్లు పెట్టారు, మహారాష్ట్ర కానీ లేకపోతే ఢిల్లీ కానీ. మీకు ఎవరి దగ్గరైనా ఎన్నైనా కొనుక్కోండి కేంద్ర ప్రభుత్వము గత నెలలో అనుమతించినప్పుడు అది వీళ్ళు చేయలేకపోయినారు. ముందు నువ్వు చెక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. 45 లక్షలు 45 కోట్లు ఇస్తే ఏ విధంగా వస్తాయి?
ఇప్పుడు అనంతపురంలో ఎందుకు జరిపినారు? ఆక్సిజన్ లేక జరిపినారు. రైట్. రియా ఆసుపత్రిలో 10 మంది 11 మంది జరిపినారు అని చెప్పి చెప్తారు. ఈ రోజు మేమే పేర్లు 20 మంది పైన 30 మంది దాకా మేమే పేర్లు విడుదల చేస్తాం. అంటే బాధ్యత రాహిత్యము, నిర్లక్ష్యము, తర్వాత పథకాలు ఏమున్నా కూడా నా నవరత్నాలు, నా బ్రాండు, దాన్ని నేను ఖర్చు పెట్టాలా, వేరే దాన్ని ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ 1600 కోట్లు డబ్బు ఖర్చు పెడతా ఉంటే ఏ పథకంలో వాడు ఖర్చు పెట్టా కూడా ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు కదా. ప్రతిపక్షం మేము అడగము, ప్రజలు కూడా అడగరు. ఎందుకంటే ఆరోగ్యము ప్రాణం అనేది ముఖ్యమైన దాంతో అందరూ కూడా దానికి సహకరించేటువంటి వాళ్ళే ఉన్నారు. రైట్ రైట్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ లింగారెడ్డి గారు, సూర్యప్రకాష్ గారు ఏం చెప్తారంటే ఇందాక మీరు అన్నారు కేంద్రం రాష్ట్రాల మీద స్వేచ్ఛ ఇవ్వట్లేదు, ఆంక్షలు విధిస్తోంది అంటున్నారు. ఆంక్షలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ పాటు కరోనా కట్టడి చేసేవాళ్ళు అంటూ మీరు చెప్తున్నారు. అయితే మనకు బీజేపీ నాయకులు చెప్తున్నారు మార్చి ఏప్రిల్ కంటే ముందే మేము అప్రమత్త చర్యలు చేపట్టాము, రాష్ట్రాల సీఎంలతో సమీక్షలు కూడా జరిపామంటున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ ఇప్పుడు వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసుకొని స్వేచ్ఛ ఎందుకు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఎందుకంటే మీరు ఎప్పుడో అనుమతి ఈవేళ సార్ ఒక్క నిమిషం, ఈవేళ రెమిడిసివియర్లు అతి తక్కువ ధరకే ఇస్తామని కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇమీడియట్ గా అనుమతులు ఇవ్వాలి తప్ప యాజపరణ ఆ ప్రొసీజర్ ప్రకారం ఇస్తామంటే ఎట్లా అవుతుంది? ఇలాగా వ్యాక్సిన్ తయారు చేసి కొన్ని మాసాలు అవుతుంది, బయటకు వచ్చిన కొన్ని మాసాలు అవుతుంది. ఇంతవరకు పేషెంట్లు ఉంటారండి? ఈవేళ టీడీపీ నాయకులు బ్రదర్ సోదరుడు చెప్పాడు హైదరాబాద్ లో ఆసుపత్రులు ఉన్నాయి, అందుకే కదా హైదరాబాద్ లోనే వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి కదిలి అమరావతికి రావట్లేదు. ఏపీ ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఆయన ఎక్కడ ఉన్నారండి? అక్కడ హైదరాబాద్ లో మకాం వేసుకొని ఏపీలో బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు మనోధైర్యం ఇచ్చే కార్యక్రమాలు ఏనాడు చేయట్లేదు టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఇవాళ సోదరు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఉన్నాయని, ఆయన పెట్టుకున్నాడు, ఆయన చుట్టూ హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఆయనకి ఏదైనా ప్లాన్ ఆయన ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ చేసుకోవాలి. కానీ ముందు చూపుతాం ఏనాడైనా ఏపీ డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు యావత్ ప్రపంచ దేశాలు ఏపీ సీఎం అడుగు జాడల్లో నడవాలని అన్ని రాష్ట్రాలు ఈవేళ ప్రశంసలు పొందుతుంటే వీళ్ళు బురద చెల్లుతారా? ఈవేళ కేంద్ర రాష్ట్రానికి కేవలం 428 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ మాత్రమే కేటాయించింది. కానీ ఏపీకి ఎంత అవసరం? సుమారుగా 1000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ అంత తక్కువ కేటాయించింది. ఎక్కడ? అలాగని ఇమీడియట్ గా ఆగమేఘాల మీద ఆక్సిజన్ తయారీ కేంద్రాల్లో తయారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. అటు ఒడిశా నుండి కానీ, కర్ణాటక నుండి కానీ, తమిళనాడు నుండి కానీ ఈ ఆక్సిజన్ సరఫరా ప్రక్రియ ఏ విధంగా ఉందో చర్యలు తీసుకోవడం కోసం 3 ఐఏఎస్ ఆఫీసర్లు నియమించారు. ఆయన ప్రతి విషయం కరోనా విషయంలో ఒక యజ్ఞంలా ఒక నెరవేరుస్తున్నారు తప్ప ఏనాడు కూడా ఆయన నిద్ర పట్టే దాఖలాలు లేవు. ఏపీ ప్రజలు ఏమైపోతారో, నా ప్రజలు ఏమైపోతారో ఒక పక్క ప్రతిపక్షాలు పురోజల్తున్నారు. ఎంత రాత్రి పనులు శ్రమించి ఎన్నో విధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా సహాయాన్ని కూడగట్టుకున్నప్పుడు కూడా బురదల్లే కార్యక్రమం ఈ ప్రతిపక్షాలు చేస్తున్నారు. ఇది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈవేళ ఆక్సిజన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు అడుగు వేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రైట్. రవికిరణ్ గారు ఏం చెప్తారు? బలరాం గారు, ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఫేజ్ల వారీగా జరుగుతుంది. జనవరి 16వ తారీఖు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పుడు ఒక ఫేజ్ లో ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్, తర్వాత శానిటరీ వర్కర్స్ 60 ఏళ్ళు 45 ఏళ్ళు ముందుకెళ్తారు. అలాగే ఒక కొంత ప్రక్రియ అయినాక కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్థుల మీద కావచ్చు, లేకపోతే వేరే కావచ్చు, ఏప్రిల్ 19వ తారీఖు ఒక నూతన విధానాన్ని అనౌన్స్ చేసి ఏదైతే వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉంటాయో వారి యొక్క ప్రొడక్షన్ లో సగం వరకు, నెలకు సగం వరకు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం అదంతా మొత్తం ప్రజలకు ఉచితంగానే అందజేస్తుంది. ఇప్పటి వరకు 19 కోట్ల డోసులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు, అది ఉచితంగా ఇచ్చారు, భవిష్యత్తులో ఉచితంగా ఇస్తాం. ఇంకో 50% ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే పెద్ద హాస్పిటల్స్ కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వచ్చు అని వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఫ్రీడమ్ ఇస్తే చాలా రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రం ఉంది, వారు 2 కోట్ల డోసుల వరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆర్డర్ పెట్టారు. మొన్న శనివారం వారికి 7 లక్షల డోసులు వచ్చాయి. ఆ 7 లక్షల డోసులతో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వ్యాక్సినేషన్ వేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర కూడా రేపు మే 20వ తారీఖు 1,400 డోసులు వస్తున్నాయి. ఆ 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు మహారాష్ట్ర వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి?
45 ఏళ్ళు పైబడిన వారికి మొత్తం అంతా మేమే టీకా అందిస్తాము. ఏదైతే 18 నుంచి 44 ఏళ్ళు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆ రకంగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా 40 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే. రైట్ 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 లింగారెడ్డి గారు ఏం చెప్తారండి? మరోవైపు మనం చూస్తూ ఉన్నాం, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో 3వ ఏడాది రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఏం చెప్తారు దీని గురించి? లింగారెడ్డి గారు, కంపెనీలు ఉన్నాయో అది గతంలో 20 కంపెనీలు ఉంటే దాన్ని 60 కంపెనీలకు పెంచి ప్రొడక్షన్ పెంచి ఏదైతే ఎలకేషన్ రాష్ట్రాలకు ఎలకేషన్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే ఎక్కువ గుజరాత్ ఇందాక గుజరాత్ అన్నారు, గుజరాత్ లో ఎక్కువ కేసులు ఉన్నాయి బ్రదర్, ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇదేదో బీజేపీ రాష్ట్రం తక్కువ లేకపోతే వేరే వారికి ఎక్కువ, ఇటువంటి రాజకీయ విమర్శలు దయచేసి చేయవద్దు. అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బ్లాక్ మార్కెటింగ్ సంగతి ఏంటి? రెమిడేసివిర్ ఇంజక్షన్ ఒక బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చూస్తారు? ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చూస్తారు? అంబులెన్స్ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చూస్తారు? శ్మశాన వాటికలో దోపిడీ ఎవరు చూస్తారు? ఇది చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా ఏదైతే మంచెంత మీ అకౌంట్ లో చెడంత మోడీ గారి అకౌంట్ నట్టు రాజకీయం చేయడం మానుకొని అట్లీస్ట్ ఇప్పటికి ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీ అధికంగా ఉంది. లక్షల రూపాయలు డిపాజిట్లు కడితే గానీ పడక ఇవ్వని పరిస్థితి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు జాసి పెడతారా లేకపోతే అమరావతిలో ప్యాలెస్ లోనే కూర్చుంటారా? బయటకు వస్తారా రారా అనేది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రైట్ రైట్ రవికిరణ్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే మంచి జరిగితే మా వల్ల జరిగింది, ఇంకేదైనా జరిగితే అది కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగింది అనేది మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా మనం చూడొచ్చు. ఇది ఇంకోటి, కోవాక్సిన్ టీకా టెక్నాలజీని ఇతర సంస్థలకు బదిలీ చేయాలని ప్రధానికి నేను లేఖ రాస్తేనే ఇది ముందుకు కదిలింది అంటూ కూడా సీఎం జగన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యను ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? నేను ముందే చెప్పాను, నా స్టార్టింగ్ లోనే ఆ విషయం చెప్పాను. అవును, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. ఇది ఇప్పుడు ఈయన లెటర్ రాస్తానో లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ రాస్తానో సోనియా గాంధీ రాస్తానో కాదు. ఇది నెల రోజుల క్రితమే ఆ యొక్క పిఎస్సి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తో ట్రైప్ అయింది. ఇంకో అసలు బిఎస్సి లెవెల్ 3 ఉన్న కంపెనీలు దేశంలో 2 ఉన్నాయి. నిన్న నీతి ఆయోగ్ చైర్మన్ డాక్టర్ పాల్గురాజు చెప్పారు, ఇప్పుడు వరకు దేశంలో బయో సేఫ్టీ లెవెల్ 3 ప్రొడక్షన్ యూనిట్లు ఇప్పుడు జనవరి 6వ తారీఖు ఇల్లా కృష్ణ గారు భారత్ బయోటెక్ చైర్మన్ గారు పత్రికలతో మాట్లాడుతూ ఎప్పుడైతే ఈ ప్రతిపక్ష పార్టీలు సూరో మేధావులు ఈ బయోటెక్ కోవాక్సిన్ పనిచేయదు, ఇది ట్రయల్స్ అవ్వలేదు, ఇది నాసిరకం, అది ఇది నీళ్ళతో సమానం అన్నారు. అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ శాస్త్రవేత్తలు అంటే అంత చులకనా మీకు, ఎందుకు ఇలా చేస్తారని చెప్పి పెట్టి వాళ్ళు చెప్పింది లెవెల్ 3 ఉన్న అమెరికాలో భారత్ బయోటెక్ దగ్గరే ఉందనే విషయం వాళ్ళు చెప్పారు. ఒక నిమిషం ఆపండి. ఇప్పుడు కాదు అది డిబేట్ మీ ఇద్దరి మధ్య అయిపోతే రైట్ రైట్ లింగారెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తానండి. ఒక్క నిమిషం. ఆయన నన్ను అడిగారు చెప్పాను, మిమ్మల్ని మీరు చెప్పండి. రైట్ లింగారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే టైము ఎక్కువగా ఉంది. సంవత్సరం 4 నెలలు ఉండేటప్పుడు యాక్సిడెంట్ అనేది అవసరం అనేది మనకి ఎప్పుడో తెలుసు. రోజే కాదు, 100 సంవత్సరాల కిందట 1000 సంవత్సరాల కింద కూడా తెలుసు. ఇప్పుడు మనము వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ రోజు ఏమైతే ఉంది, యాక్సిడెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా దానికి కానీ అది ఒక పెద్ద ఆధారం అవుతాం. ఇప్పుడు దానికి ఏ పరిస్థితి వచ్చింది మనం చూసినాం. అంటే చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి యాక్సిడెంట్ ప్లాంట్లే పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ సంవత్సరం 4 నెలలు 5 నెలలు టైం ఉండేటప్పుడు ఎందుకు యాక్సిడెంట్ ప్లాంట్లు జిల్లా కోటి పెట్టలేకపోయినారు? రెండోది, ఎట్లు కనీసము పక్కా భవనాలు లేకపోయినా కూడా ఇప్పుడు చైనాలో టెంపరీ షెడ్లు వేస్తున్నారు, చాలా చోట్ల వేస్తున్నారు. అవి వేస్తానికి 20 రోజులు 10 రోజులు ఎన్ని షెడ్లు అయినా పెట్టచ్చు, ఎన్ని బెడ్లు అయినా పెట్టచ్చు, ఎన్ని సిలిండర్లు అయినా పెట్టచ్చు, తర్వాత వెంటిలేటర్లు కొనొచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో మొత్తం ఈ బయోటెక్ కు సంబంధించినటువంటి మొత్తం అన్ని పరికరాలు కానీ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసేది పెడితే ఆర్డర్లు వేరే దేశాల నుంచి వస్తున్నాయి. ఈరోజు వైజాగ్ ను అదే బయో హబ్ గా చంద్రబాబు నాయుడు గారు పెట్టకపోతే మనకి అసలు ఇవి మిగతా కూడా వచ్చిండేది కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ
నిర్లక్ష్యం అనేది పూర్తిగా ఉంది. ఈరోజు ఆ, ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆరోగ్యశ్రీలో ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యం జరుగుతుందా? ఆరోగ్యశ్రీలో ఎక్కడైనా సరే వ్యాక్సిన్ పెట్టారా? ఆరోగ్యశ్రీలో ఎక్కడైనా సరే ఐసీయూలో పెట్టుకున్నారా? అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ దొరకవు. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు అయినా కూడా మనిషి బతికేటువంటి పరిస్థితి లేదు. అంటే ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉంటేమో బీదలు బతుకుతారు. కనీసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో తగినన్ని బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, కాన్సన్ట్రేటర్లు ఉంటే కనీసం మధ్యతరగతి ఉన్నత వర్గాలైనా కూడా కనీసం డబ్బు ఖర్చు పెట్టుకునే కూడా బ్రతికేటువంటి పరిస్థితి. లింగారెడ్డి గారు, ఇక్కడ ఇంకో ప్రధాన ఆరోపణ వినిపిస్తూ ఉంది. మీరు చెప్తూ ఉన్నట్టుగా ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వస్తువులు ఏ రకంగా కల్పించలేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆక్సిజన్ సామర్థ్యం పెంచడంలో కావచ్చు, నిల్వలు ఉంచడంలో కావచ్చు ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు. కానీ మీరు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ ఒకటే అంటోంది, గతంలో టీడీపీ పరిపాలించినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వస్తువులు ఏ మేరకు పెంచింది, ఇప్పుడు దాని ఎఫెక్టే కదా ఇప్పుడు అంతా కనిపిస్తోంది అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏం చెప్తారు? కాగా ఇప్పుడు మౌలిక అసలు ఆసుపత్రులకి ఉన్న ప్రయోజనం ఉన్నాడా? మొత్తం వరల్డ్ బ్యాంక్ తో కానీ కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చి ఇప్పుడు ఆసుపత్రులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని ఎమర్జెన్సీ. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. లక్షల మంది, కోట్ల మందికి ఒకటేసారి జబ్బొచ్చేటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా 5 స్టార్ హాస్పిటల్ పెడతారు. 5 స్టార్ హాస్పిటల్ పెడతానే రాష్ట్రంలో ఉండేటువంటి కరోనా పేషెంట్లందరికీ ఆడ వైద్యం దొరుకుతుందా? దానికి ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీ చర్యలు వార్ ఫుటింగ్ తీసుకోవాలా? ఇప్పుడు మనం మా ప్రొద్దుటూరులో జిల్లా ఆసుపత్రి ఉంది. మా టైంలో 350 పడకల ఆసుపత్రి చేసినాము. 100 పడకల నుంచి 350 పడకల ఆసుపత్రి ప్రొద్దుటూరులో మేము చేసినాము. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మా ప్రభుత్వాలు కానీ చేసినాము. అయితే ఇప్పుడు సరిపోతుందా? అట్లా కాదు. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రత్యేకమైనటువంటి ఎక్కడ ఇప్పుడు రైలు పెట్టెలు కానీ ఈ రోజు ఏదో బస్సులో పెట్టామని చెప్పినారు. రైలు పెట్టెల్లో కోవిడ్ పేషెంట్లకు బెడ్ ఏర్పాటు చేసేది ఎప్పుడో సంవత్సరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ పని ఎందుకు చేయలేకపోయినారు? ఈ రోజు నేను చెప్తున్నా, మీరు కోవిడ్ పాజిటివ్ వచ్చిందా లేదా దానికి వారం 10 రోజులు పడతా ఉంటే ఆ లోపల చచ్చిపోరానికి బతికే వాళ్ళు ఆ జబ్బు ముదిరిపోయి ఆక్సిజన్ లెవెల్ పడిపోయి చనిపోరా? ఇప్పుడు దానికి ఏమన్నా 24 గంటల లోపల అది రావాలా? చాలా చోట్ల టెస్టులు చేయలేదు. ఏమంటారు టెస్టులు చేయలేదంటే ఆల్రెడీ మేము శాంపుల్ తీసుకునే దానికే ఇంకా రిజల్ట్ రాలేదు, అవి క్యూలో పెట్టినారు, నెంబర్లు పెట్టినారు, అవే జరగలేదు. ఇప్పుడు టెస్టులు మేము శాంపుల్ తీసుకుని ఏం చేయాలంటా ఉంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ విధంగా లేట్ చేయడంతో రిజల్ట్ రావడంతోనే చాలా మంది చనిపోయినారు. మొదట్లోనే తెలిస్తే వాళ్ళ ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నా కూడా బ్రతికే వాళ్ళు. తర్వాత వచ్చేసి ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ అనంతపూర్లో కానీ తిరుపతిలో కానీ. తిరుపతిలో ఎంతమంది చనిపోయినారు? 30-35 మంది, 40 మంది పేర్లు ఇప్పటికే బెడ్లు వస్తాయి. దాని 10 మంది 11 మంది అంటారు. అంటే నేనేమంటున్నా అంటే ఇది రాత్రికి జరిగి తెల్లవారి గంటల్లో నిమిషాలు వచ్చినటువంటి ఉపద్రవం కాదు. సంవత్సరం 4 నెలలు కాబట్టి దానికి తగినటువంటి చర్యల్లో తీసుకోవాల్సినటువంటి ఆ స్పీడ్ కానీ, ఆ యొక్క చొరవ కానీ, ఆ యొక్క వాళ్ళకు చిత్తశుద్ధి కానీ, నిజాయితీ కానీ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. రెండోది, మన జార్ఖండ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గట్టిగా అడిగినాడు వ్యాక్సిన్లు కానీ మిగతా విషయాలు కానీ. ఈయనమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టి, నువ్వు ప్రధానమంత్రికి అండగా నిలబడాలి కానీ నువ్వు ఆయన బలహీనపరిచేటువంటి పరిస్థితి తెస్తావని చెప్పి జార్ఖండ్ ముఖ్యమంత్రి చెప్పినాడు. మరుసటి రోజు ఏమొచ్చింది, ఆయన అనిల్ కుమార్ సింఘాల్ అని చెప్పినాడు, ఆక్సిజన్ బెడ్లు లేవు, ఐసీయూ లేవు, ఇంతమంది పేషెంట్ ఉన్నారు, ఇది తక్కువ అని చెప్పి వాళ్ళే చెప్పినారు. తర్వాత కర్నూలులో ఇది కొత్త వ్యారియంట్ వచ్చింది, దేశమంతా పోతాం మీ మంత్రి చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారే కర్నూలులో మన ఆంధ్ర వేరియంట్ కొత్తగా వచ్చింది, అది వచ్చేసి దేశమంతా పోతా ఉంది, అది టీవీలో పత్రికల్లో వచ్చిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన పైన కేసు పెట్టారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఇది రాజద్రోహము, దేశద్రోహము, భయభ్రాంతులు చేస్తారని చెప్పి ఆయన మాట్లాడతారు, కేసు పెడతామని చెప్తారు. ఇప్పుడు ఈ ఒక్క నిమిషం, ఈ కరోనాలో జనం చస్తా అంటే వాళ్ళని బ్రతికించే ప్రయత్నం చేయకుండా అచ్చెన్నాయుడు గారిని అరిచినా,
కొల్లు రవీంద్రనాథ్ అరెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఈయనను దూల్పాల నరేంద్ర అరెస్ట్ చేయాలన్నా, మిగతా తెలుగుదేశం నాయకులు అరెస్ట్ చేయాలన్నా, లోపల వేయాలన్నా, లేకపోతే స్థానిక ఎలక్షన్లు పెట్టాలన్నా, అంటే దీన్ని బట్టి ఏమనుకుంటారు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు నిధుల కేటాయింపులో కానీ ఆ నిబంధనలు పాటించడంలో కానీ. ఇప్పుడు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏం ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టుకుంటే ముందు ఆయన మాస్క్ పెట్టుకోకుండా ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు వచ్చి మీరు మాస్క్ పెట్టుకోకపోతే మీకు ఫైన్ వేస్తాము, మిమ్మల్ని కేసులో పెడతాము, జైల్లో పెడతాము అని అంటే ఇంటారంటే ముఖ్యమంత్రి ముందు అనుసరిస్తారు. దాన్ని కింది లెవెల్కు తీసుకురావాలా. ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకున్నాడు, మనం పెట్టుకోకపోతే ఎట్లా అనేటువంటి ఒక సంకేతము సందేశము స్ఫూర్తి అనేది కిందికి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ మీరు విజయవాడలో మీరేం చేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన శనివారం ఆదివారం హైదరాబాద్ ఉంటాడు, ఇక్కడ విజయవాడలో ఉంటాడు. మీరు ఏం చేస్తారు విజయవాడలో? లింగారెడ్డి గారు మీరు చెప్తోంది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో అధికార పార్టీ ఎందుకు రాజకీయాలు చేస్తోంది, టీడీపీ నాయకుల మీద దాడులు చేసే ప్రయత్నం కావచ్చు, అరెస్టులు చేయించే ప్రయత్నం ఎందుకు చేస్తోంది అనేది టీడీపీ నాయకులు వినిపిస్తున్నారు. మరోవైపు లాస్ట్ ఇయరే చెప్పారు ముందు చూపుతో ఇది సహజీవనం చేయాలి కరోనాతో అంటూ కూడా ముందు చూపుతో ఆయన వ్యవహరించారు. కానీ మాటల్లో ముందు చూపు కనబడింది కానీ చేతల్లో ముందు చూపు చర్యలు ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవు అనేది వైసీపీ చెప్తోంది. రొక్కం సూర్యప్రకాష్ గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఈ లింగం నాయుడు గారు చెప్తున్నారు, విన్నాను. రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టులు కానీ, జీడీఎంఓలు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, టెక్నీషియన్లు కానీ, డేటా ఎంట్రీలు కానీ, ఎంఎన్ఓలు కానీ, ఎఫ్ఎస్ఓలు కానీ మొత్తం స్టాఫ్ కొరత లేకుండా 17,901 మందికి నియామకం చేశారు ఈ ఆరోగ్య శాఖ. ఆరోగ్యశ్రీ పథకం కింద 26,030 బెడ్లు కూడా తయారు చేసి పెట్టారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంకెలు బాగానే ఉన్నాయి, అంకెలు బాగానే చెప్తున్నారు అధికార పార్టీ నాయకులు, కానీ క్షేత్రస్థాయిలో అది కనిపిస్తోందా? ఆసుపత్రుల వద్ద అటువంటి పరిస్థితి ఉందా? ప్రైవేట్ ఆసుపత్రులు నియంత్రించగలుగుతోందా? బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయగలుగుతోందా అనేది ప్రశ్నలే వినిపిస్తున్నాయి. అవును, అన్నీ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకొని అటు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల మీద అజమాయిషీ కానీ చర్యలు కానీ తీసుకుంటుంది. ఒక పక్క నుంచి నిఘా పెడుతుంది, ఒక పక్క నుండి ఆ బాధితులకి సరైన తక్షణం మెడికల్ అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇన్ని చర్యలు తీసుకుంటే ఏమి టీడీపీ నాయకులు కనబట్టలేదా? కేవలం గోదావరి పుష్కరాల్లోన 30 మందిని పొట్టని పెట్టుకుని ఆ మాత్రం ఒక కార్యక్రమం మీరు సక్రమంగా నిర్వర్తించిన చేతకాని టీడీపీ నాయకులు ఈ రోజు జాతీయ విపత్కర పరిస్థితి. ఇది జాతీయ విపత్కర పరిస్థితిలో యావత్ ప్రపంచం వణిగిపోతున్న తరుణంలో ఇటువంటి సీఎం అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పడం సిగ్గులేదా టీడీపీ నాయకులకే నేను మనం చేసుకుంటున్నాను. రైట్, రవికిరణ్ గారు ఏం చెప్తారు? మరోవైపు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభుత్వం తన పథకాలను ఆపట్లేదు, ప్రజలకు ఇచ్చిన మాటను తప్పట్లేదు, ప్రజలపై కమిట్మెంట్ తో ఉంది, రైతులకి అందించాల్సిన 3వ ఏడాది రైతు భరోసా కూడా మేము ఆపకుండా చేస్తున్నాం అంటుంది. రైట్ రైట్ లింగారెడ్డి గారు మీరు చెప్పండి. తిప్పండి. రైట్ రైట్ నేను మళ్ళీ వస్తాను ఒకసారి లింగారెడ్డి గారు చెప్పిన దాకా మీ దగ్గరకు వస్తాను. రైట్ రైట్ నేను మీ దగ్గరకు వస్తాను. రైట్ రైట్ అమ్మఒడికి చెప్పేసి అమ్మలు చంపేసి మాట్లాడితే మాట్లాడలేమండి, మీరు ఊరుకోండి, మీరు అందరూ ఊరుకున్నాం. ఇప్పుడు జాతీయ విపత్తు అంటున్నారు. సరే, జాతీయ విపత్తి కాదంటలేదు, జాతీయ విపత్తి కాదు, ఇది విశ్వ విపత్తు, ఇది ప్రపంచమంతా విపత్తే. కానీ ఇది వచ్చి సంవత్సరం 4 నెలలు 5 నెలలు అయిందా లేదా? అంటే మీ టీడీపీ హయాంలో జరిగితే పట్టదా? మీరు 20,000 జబ్బు వస్తే అదేం చేస్తారండి? మీ లెక్కలు కాదు కదా, అక్కడ కావాల్సింది వైద్యం ఉండాలా. మీ లెక్కలు కాదు, ప్రజలకు చేరాల్సింది వైద్యం చేరాలా, ఆక్సిజన్ చేరాలా, ఐసీయూ లభ్యత ఉండాలా. అవన్నీ చేయకుండా మేము అమ్మోడు వేసినాము, లేకపోతే రైతుల బదులు వేసినాము, వాళ్ళకు కూడా వచ్చింది కదా. రైట్ లింగారెడ్డి గారు రైట్ 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 రవికిరణ్ గారు ఇందాక మనకి వైసీపీ నాయకులు చెప్పిన దానికి టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారని మనం బ్రేక్ చేయడం జరిగింది. రైట్
రవికిరణ్ గారు ఏం చెప్తారు? అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా రైతు భరోసా ఇక్కడ ఆపట్లేదు, ప్రభుత్వం చాలా కమిట్మెంట్ తో ఉంది, తన పథకాలు అందరికీ చేరే విధంగా ప్రభుత్వం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ రైతు బంధు ఇస్తూనే మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏం చెప్తారు వైసీపీ ప్రభుత్వం? అది కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఈ రోజు ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ ద్వారా దేశంలో 9,50,00,000 మంది రైతులకి 19,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తున్నారు. అది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి మరి దీనికి ముడి పెట్టమంటే నక్కకి నాగలో గారు ముడి పెట్టమే. ఇంకోటి టీడీపీ గారు ఇంత మాట్లాడుతూ హైదరాబాద్ లోనే హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి, అందరికి అక్కడికే పరిగెత్తారన్నారు. ఈ పాప ఎవరిదండి? ఈ రాష్ట్రాన్ని 2 ఏళ్ల పాటు పాలించింది తెలుగుదేశం పార్టీ కాదా? మీ పాపం కదా అది? మొత్తం అంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకుంది మీరు కాదా? ఈ రోజు ఎందుకు ముసలి కన్నీరు కారుస్తున్నారు? ఇంకోటి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ మా నాయకుడికి ఎంతో ముందు చూపుతున్నారు. సంతోషం. మే 15, 2020 కరోనా మీద సమీక్ష సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కరోనాని కట్టడి చేయాలంటే ఏదైతే గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 1100 ఉన్నాయి, అది కాక ఇంకో 10,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టాలి. మేము ప్రణాళిక సిద్ధం చేశాం, మార్చి 2021 కల్లా పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ మార్చి 2వ తారీఖు సమీక్షా సమావేశం పెట్టి ఈ 10,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఇంకా కట్టలేకపోయాం, ఇది అక్టోబర్ నాటికి, అక్టోబర్ 2021కి కట్టే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇదా అంటే ముఖ్యమంత్రి గారి ముందు చూపు? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన బాగుంటుంది, ఆచరణ ఏది అని అడుగుతున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 5 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5, తెలంగాణకు 5 ఇస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కట్టింది ఒకే ఒకటి. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు సైట్ క్లియరెన్స్ సివిల్ వర్క్ చేసి అప్పచెప్తే చెప్పాల్సిన అవసరం ఉంది, అలా చేయలేదు. కేవలం కాకినాడ మాత్రమే ఇచ్చారు. కాకినాడ కాకుండా విశాఖ, గుంటూరు, తిరుపతి రూయా హాస్పిటల్, కర్నూలు మీరు సైట్ క్లియరెన్స్ ఇచ్చుంటే రూయా హాస్పిటల్ ఆ ఘటన జరిగి ఉండేదా అని అడుగుతున్నారు. అంటే ముందు చూపున్న నాయకులు చెప్తున్నారు కదా, మరి ఎందుకని కట్టలేకపోయారు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాకి 4 చొప్పున ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నుంచే చెప్తున్నారు సన్నద్ధం కావాలి, ఆత్మవిశ్వాసాన్ని అతి విశ్వాసంగా తీసుకోవద్దు, మీరు అన్ని పడకలు కావచ్చు, ఐసీయూలు కావచ్చు, వెంటిలేటర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఎం కేర్స్ తరఫున 5,000 వెంటిలేటర్ ఇచ్చారు. దానిలో సుమారు 500 వరకు వాటిని నిరుపయోగంగా ఉంచారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రకి పంపించింది సంతోషం, అక్కడ అవసరం ఉంది పంపించారు. అయితే మన సన్నద్ధం ఏంటి? ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్ష సమావేశం పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ లో కృష్ణపట్నం పోర్ట్ లో ఉంటే కడపలో దాన్ని అక్కడ గాని ఇక్కడ గాని కడదాం, స్టీల్ ప్లాంట్ ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు డెసిషన్ చేసుకున్నారు. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారా అని అడుగుతున్నారు. రూయా ఆసుపత్రి గతంలో ఆక్సిజన్ లేక కాదు బలరాం గారు, ఆక్సిజన్ సమయానికి అందక ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. మే 8వ తారీఖు 9 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్, దేనికి? ఆక్సిజన్ రవాణాకి, ఆక్సిజన్ సప్లైకి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు 9 మంది. దానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ బలవన్ గారు ఇన్ఛార్జ్, చీఫ్ సెక్రటరీ ఇన్ఛార్జ్. అయినా ఏమైందండి? మే 10వ తారీఖు అయిపోయింది ఘటన. అంటే ఆలోచన ఉంది కానీ ఆచరణ లేదు. ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ దిగి కిందకి రావాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజలతో మాట్లాడాలి. ఏం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గోవా గారు వారి యొక్క రాష్ట్రంలో ఇబ్బంది జరిగితే వెన్న వెళ్ళదా? ఆసుపత్రి వెళ్ళదా? ఈ రోజు రూయా ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు గాని, డిప్యూటీ ముఖ్యమంత్రి గాని, జిల్లా మంత్రులు గాని ఎవరన్నా వెళ్లి సందర్శించారా అని చెప్పి అడుగుతున్నారు. ఇది బాధ్యత రాహిత్యం కాదా? ఎందుకు చేస్తున్నారు? మీరేమో గదులు దిగి రారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దొంగ ఓటర్ ఐడి కార్డులు గుర్తించడంలో ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించడం లేదు. ఎందుకు చేస్తారు ఈ ప్రభుత్వం? పేద ప్రజల యొక్క ఏదైతే జీవితాలతో ఆట్లాడుకున్నారు. ఈ రోజు బ్లాక్ మార్కెటింగ్ ఎంత ఘోరంగా ఉంది బలరాం గారు. ప్రైవేట్ హాస్పిటల్కి చేతులు నలిగిపోతున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వం వాళ్ళు కంట్రోల్ చేయలేము. రైట్ రైట్ కొంత సాంకేతిక ఇబ్బంది వచ్చింది బీజేపీ నాయకులతో. రైట్ లింగారెడ్డి గారు, సమయం మించిపోతోంది, ఆఖరిగా ఏం చెప్తారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి లింగారెడ్డి గారు. రాష్ట్రంలో సిటీ స్కాన్ 15,000 చేస్తే ఈ రాష్ట్రంలో 3,000 చేశారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన కాకుండా ఆచరణ మీద దృష్టి పెట్టాలని చెప్పుకోవచ్చు. రైట్ 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 లింగారెడ్డి గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఒకటండి, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది రెండు ప్రభుత్వాలు కూడా పడుతుంది. ఇక్కడ ఇప్పుడేమో టెస్ట్ అనేది 24 గంటల లోపల రిజల్ట్ రావాలా తప్పకుండా. తర్వాత వచ్చేసి ఇక్కడ తాత్కాలికంగా షెడ్యూల్ వేసి దాంతో బెడ్ యాక్షన్ పెట్టాలా. తర్వాత వచ్చేసి ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆ రేట్లు, ఆరోగ్యశ్రీ రేట్లైనా పెంచి అక్కడ వైద్యం అందేటట్టు చెయ్యాలా. ఆక్సిజన్ ప్లాంట్ కూడా
యుద్ధ ప్రాతికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కరోనాలో లాక్డౌన్ పెట్టినారు. నెలకు 5,000 ఇవ్వండి కనీసం. అక్కడ స్టాలిన్ ఇస్తున్నాడు కదా, 4,000 ఇస్తున్నాడు, 5,000 ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టాలిన్ అని చెప్పినాడు ఆయన, ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యము ఫ్రీ అని చెప్పినారు. మీరు కూడా ఖర్చు లేకుండా చేయండి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదో ఒక రేటు మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేనప్పుడు అక్కడ డబ్బులు కట్టండి. వాళ్ళతో ఒక రేటు మాట్లాడుకొని ఫ్రీగా తమిళనాడులో మాత్రం వైద్యం చేయించండి. అన్నా క్యాంటీన్లు పెట్టండి. అన్నా క్యాంటీన్లో బ్రాంచ్ షాపులకు ఇస్తారా? అక్కడ అంబా పేరుతోనే క్యాంటీన్లు కొనసాగిస్తామని చెప్పి సార్లు చెప్పినారు. ఇక్కడ ఉండేటువంటి అన్నా క్యాంటీన్లు పూసేసి బ్రాంచ్ షాపులు పెట్టారు. అక్కడ వార్డు సచివాలయాలు పెట్టినారు. కాబట్టి భోజనం పేదలకు ఉచిత భోజనం ఉండాల్సిందే. హోమ్ క్వారంటైన్ ఉండేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఉచిత భోజనం ఉండాలా, నెలకు 5,000 డబ్బులు ఉండాలా, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ బెడ్లు దొరకాలా, ఉచిత వైద్యం ఉండాలా, అన్నిటికీ పెట్టి రిజల్ట్ అనేది వెంటనే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఇంకోటి కూడా, ఇప్పుడు ఏమైనా కరోనా సస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వము ఎరువుల పైన 350 నుంచి 700 పెంచుతుందా? 350 నుంచి 700 కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అడుగుతుందా? అంటే ఈ కరోనా కాలంలో చచ్చిపోతారు. ఇంకా రైతు భరోసా అంట, ప్రధానమంత్రి పథకం అంట, ముఖ్యమంత్రి పథకం అంట, ఒక్క ఎరువుల పైన ఫాస్ఫేట్ పైన 300 నుంచి 700 వరకు. అంటే కరోనాలో ఎవరు ఉద్యమాలు చేయరు, ఎవరు పట్టించుకోరు. ఎంత పెంచినా పర్వాలేదు. పెట్రోల్ ఎన్నిసార్లు పెంచినారని, పని లేక, వేతనం లేక, కూలి లేక చస్తా ఉంటే ఈ టైంలో తగ్గించాల్సిన గురించి ఇవన్నీ పెంచి పేద ప్రజలు నాశనం చేస్తారు. ఇంకోటి కూడా, ఇక్కడ భారత్ బయోటెక్ కానీ సీరం టెక్నాలజీ కానీ మన కేజ్రీవాల్ ఒక మంచి విషయం చెప్పినారు. అది ఆ టెక్నాలజీ అందరికీ షేర్ చేయాలా. ఎవరైతే చేసేటువంటి శక్తి ఉందో వాళ్ళందరికీ కూడా ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే అన్ని చోట్ల ఒక 100 చోట్ల 70 చోట్ల అన్ని చోట్ల ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరిగితే ఒకటేసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆయన మంచి మాట చెప్తున్నారు. అమెరికా కూడా చెప్పింది మా టెక్నాలజీని, వ్యాక్సిన్ టెక్నాలజీని వేరే దేశాలకు ఇస్తామని చెప్పి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ఈ 2 కంపెనీలు కూడా మిగతా వాళ్ళకి టెక్నాలజీ ఇస్తే ఒకటేసారి వ్యాక్సిన్ వస్తుంది, బతుకుతారు. వ్యాక్సిన్ వల్లనే బతికేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ టెక్నాలజీని భారత్ బయోటెక్ కానీ సీరం కానీ మిగతా వాళ్ళకి ఇచ్చేదానికి, వాళ్ళకి ఏదైనా డబ్బులైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ టెక్నాలజీ ఉపయోగించుకునేటువంటి ప్రైవేట్ కంపెనీలు కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేనా సరే ఆ టెక్నాలజీ తీసుకొని ఒకటేసారి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం డిసెంబర్ ఆఖరికి కూడా అందరికీ వ్యాక్సిన్ కాదు. డిసెంబర్ ఆఖరికి మనుషులు పంపుతారా? ఎంతమంది ఎన్ని లక్షల మంది చనిపోతారు? కాబట్టి టెక్నాలజీ సంస్థలు కూడా వెంటనే చేయాలని చెప్పి డిమాండ్. రైట్. రకం సూర్యప్రకాష్ గారు, మీరేం చెప్తారు ఫైనల్గా ఆఖరిగా ప్రభుత్వం తరఫున ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు? మిత్రులు బీజేపీ నాయకులు మాట ఉన్నారు, తిరుపతిలో దొంగ ఓట్లు వేయించుకునే శ్రద్ధ కరోనా మీద లేదు ప్రభుత్వానికి అని చెప్పారే. మరి తిరుపతిలో ఎలక్షన్ జరిపించింది కేంద్ర ఆధీనంలో జరిగింది. కేంద్ర ఆధీనంలోనే ఎలక్షన్ కమిషన్ జరిపించింది. మరి అటువంటి తప్పు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటది కదా, ఎందుకు తీసుకెళ్లేదు? అక్కడ తప్పు జరగలేదు కాబట్టి చర్యలు తీసుకెళ్ళకపోయారు. వేరే అంశంలోకి వెళ్ళిపోతున్నాం సూర్యప్రకాష్ గారు. అది కాదు సార్ అనేది. ఇవాళ ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి పట్ల అటు రైతు సోదరులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇచ్చిన మాట ప్రకారం అటు ప్రజా సంక్షేమ కార్యక్రమం ఒక పక్క నడిపించాలా, ఒక పక్క కరోనా కట్టడి చేసే విధంగా అనేక కార్యక్రమాలు రాత్రి పొగలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధంగా 100 కోట్లు కేటాయించి ఈ కార్యక్రమంలో పక్క నిర్వహిస్తున్నారు. ఇది నాకు తెలిసిన విధానం ఏంటంటే, ఇది ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు అప్రతిష్ట పాలు చేయడం కోసం పాత మిత్రులందరూ కలిసి ఒక కుట్ర జరుగుతుందని అనేసి ఒక అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మనం చేసుకుంటాం. రైట్. రవికిరణ్ గారు ఆఖరిగా ఏం చెప్తారు? ఇంకా అయ్యో వైరస్ మేమే తీసుకొచ్చాం అనలేదు ఆయన. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 21వ తారీఖు ఆక్సిజన్ మీద రివ్యూ సమావేశం, క్యాబినెట్ ఆళ్ల నాని గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి ఇండస్ట్రీ మినిస్టర్, ఆయన కూడా ఉండి ఆక్సిజన్ కొరత అసలు ఏమీ లేదు, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నారు బలరాం గారు.
నేను అడుగుతున్న రాష్ట్రం ఉభయ తెలుగు రాష్ట్రాలనే, మన రాష్ట్రాల్లో పరిశ్రమలు లేవా? వేరే రకరకాల పరిశ్రమలు ఉన్నాయి కదా. మనం ఆక్సిజన్ కోసం పక్క రాష్ట్రాల మీద, ఇప్పుడు రుయా హాస్పిటల్ రావాలంటే తమిళనాడులోని పెరుంబదులో ఉన్న ఐనాక్స్ ఆక్సిజన్ తయారీ కంపెనీ నుంచి రావాలి, లేకపోతే కర్ణాటకలోని బళ్ళారి నుంచి రావాలి, లేకపోతే ఇటుపక్క ఒరిస్సా నుంచి రావాలి. ఏ రకంగా ఒరిస్సా రాష్ట్రం వాళ్ళకు కూడా ఈ రోజుకి 10,000 కేసులు వస్తున్నాయి, వాళ్ళకు కూడా 1,00,000 వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాళ్ళ అవసరం వాళ్ళు తీర్చుకుంటూ పక్క రాష్ట్రాలు 7 రాష్ట్రాలకి వాళ్ళకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఆక్సిజన్ ఏ రకంగా ఉత్పత్తి చేయాలన్న ప్రయత్నం ఏప్రిల్ కనీసం మార్చి 17 వదిలేయండి, ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇల్లు వదిలేయండి. ఏప్రిల్ 25 మీరు సమీక్ష చేసుకున్నప్పుడన్నా మొదలు పెట్టుంటే ఈ పార్టీకి మంచి రిజల్ట్ వచ్చేది కదా. ఈ లోపు మీరు అమర్ రాజా బ్యాటరీని క్లోజ్ చేస్తాము, జువారీ కంపెనీ క్లోజ్ చేస్తాం అన్నారు. ఈ రోజు అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వాళ్ళే అయితే ఒక 500 పడకల ఆసుపత్రి పెట్టి ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. పరిశ్రమల్ని మీరు హెల్ప్ తీసుకొని ఇక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి మనం కూడా పక్క రాష్ట్రాలకు హెల్ప్ చేసే విధంగా ఉండాలా? లేకపోతే మాకు మోడీ గారు పంపాలి, ఒరిస్సా పంపాలి, కర్ణాటక పంపాలి, తమిళనాడు పంపాలి, మేమేమి చేయము అని కూర్చుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? మనం ఇక్కడున్న నిల్వల్ని, ఇక్కడున్న పరిశ్రమల్ని ఏకదాటి మీద తీసుకొచ్చి వారి యొక్క సహకారం తీసుకుంటూ, ఇక్కడ ఫార్మా కంపెనీస్ కొన్ని ఉన్నాయి, మా కాకినాడ పక్కన పెట్రో కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి, అలాగే కృష్ణపట్నంలో కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడి ఏ రకంగా నైట్రోజన్ గ్యాస్ ని ఆక్సిజన్ గ్యాస్ గా మార్చాలని చెప్పేసి ఏప్రిల్ 2020 కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు. కేంద్రం ఏం చెప్పినా చేయడు, పైగా మా స్వేచ్ఛ ఇవ్వాలంటారు. స్వేచ్ఛ ఇస్తేనే ఏమి చేయరు, చేయకపోతే మళ్ళీ మోడీ గారి మీద చూడటం. ఇటువంటి రాజకీయ ప్రేమిక మాని ఇప్పటికన్నా సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైన బ్లాక్ మార్కెటింగ్, ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ, రెమిడేషన్ ఇన్సెక్షన్ బ్లాక్ మార్కెటింగ్, ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్, దీన్ని అరికెట్టే ధైర్యం, దమ్ము, సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఆ పని చేసి చూపించాలని చెప్పి సవాల్ విసురుతున్నాను. రైట్ రైట్ ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు బీజేపీ నాయకులు రవికిరణ్ గారికి, అలాగే టీడీపీ తరపున లింగారెడ్డి గారికి, వైసీపీ తరపున రొక్కం సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి ఏపీ పంచాయతీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.